మీ అందరికీ నా వందనాలు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచితిని. మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తమ తండ్రులతో అనగా, వారు నీ స్వజనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకోవటకు వెళుచున్నావా అని అతనిని అడిగిరి. ఏందంట, సంసోన్ అంట, నేను ఫిలిష్తీయుల కుమార్తెని ఒక ఆమెను ఇష్టపడ్డా, ఆమెను ప్రేమించిన, ఆమెని నాకు ఇచ్చి వివాహం చేయండి అని తల్లిదండ్రులతో అన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, ఫిలిష్తీయులు అంటే మారు మనసు లేని జనాంగం, మారు మనసు లేని వారిని మనం వివాహం చేసుకోకూడదు నాయన అని తల్లిదండ్రులు మంచిగా చెప్తారు. చెప్పినప్పుడు మా తల్లిదండ్రుల మాట వినాలిగా సంసోను. వినకుండా ఏమి లేకుండా సంసోను తల్లిదండ్రులు విసిగిచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇక సంసోనికి ఆమెనిచ్చి వివాహం చేసేవారుగా ఉంటారు. వివాహం చేసిన తర్వాత సంసోను మావి ఇంటికి పోయినప్పుడు మరి వారితో జాగ్రత్తగా ఉండాలిగా, మరి ఫిలిష్తీయులతోని జాగ్రత్తగా ఉండకుండా ఏమి లేకుండా. అప్పుడు సంసోను, నీకు ఇష్టమైనట్లా నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపినట్లా నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నీకు ఇచ్చేదను. మీరు దానిని నాకు తెలపకపోయినట్లా మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వలేదని వారితో చెప్పి, వారు మేము ఒప్పుకుందాము, నీ ఇప్పుడు కథను మేము వేయమని చెప్పగా. ఏందంట, మరి సంసోను మామగారి ఇంటికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా. అసలే వారు మారు మనసు లేని వాళ్ళు. ఉండకుండా ఏం చేస్తారంటే, సంసోను నేను ఒక కథ వేస్తా, అవి ఇప్పుడు కథ మీరు ఇప్పితే మీకు ఇంత డబ్బు ఇస్తా, ఇన్ని దుస్తులు ఇస్తా అని అంటా ఉంటాడు. ఆ ఇప్పుడు కథ ఇప్పలేకుండా ఉంటే మీరే నాకు ఇంత డబ్బు ఇవ్వాలా, ఇన్ని దుస్తులు ఇవ్వాలా అనేవాడిగా ఉంటాడు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక సంసోను భార్య దగ్గర పోయి ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే, ఇప్పుడు కథ భావము నీ భర్త కాడికి పోయి తెలుసుకొని వచ్చి మాకు చెప్పకపోతే నిన్ను నీ తండ్రిని చంపేస్తామని ఫిలిష్తీయులు అనేవారుగా ఉంటారు. అన్నప్పుడు సంసోను భార్యకు భయం వేసి సంసోను దగ్గర పోయి ఏడ్చేదిగా ఉంటుంది. ఎందుకు ఏడ్చిద్దంటే, ఫిలిష్తీయులు ఏమంటారు, అవి ఇప్పుడు కథ భావము నీ భర్త దగ్గర తెలుసుకొని చెప్పకపోతే నిన్ను చంపేస్తామని చెప్తా ఉంటారు, మీ తండ్రిని కూడా చంపేస్తామని చెప్పేవారుగా ఉంటారు. దానికి భయపడి సంసోను దగ్గర పోయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ నిజంగా నన్ను ప్రేమించట్లేదు, ఆ ఇప్పుడు కథ భావం ఏందో నాకు తెలియపరచు అని భర్త దగ్గర పోయి ఏడ్చిద్ది. ఏడ్చినప్పుడు సంసోను ఆ ఇప్పుడు కథ భావమును భార్యకి తెలియపరిచేవాడిగా ఉంటాడు. తెలియపరిచినప్పుడు భార్య ఏం చేసిద్ది, మా నాన్నే నన్ను చంపుతారేమో భయపడి ఆ ఇప్పుడు కథ భావమును ఫిలిష్తీయులకు చెప్పిద్ది. ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే సంసోనుకు పోయి ఆ భావను తెలియజేసేవారుగా ఉంటారు. తెలియజేసినప్పుడు నా భార్యగా తప్ప ఎవరికి కూడా తెలియదో ఈ విషయం, ఇప్పుడు కథ భావము మీకటి తెలిసింది అనుకొని మనసులో అనుకునేవాడుగా ఉంటాడు. అనుకొని భార్య మీద కోపం వచ్చి ఆ ఇప్పుడు కథ భావం తెలిసిన తర్వాత ఫిలిష్తీయులందరిని చంపేసి వారి దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని ఆ ఇప్పుడు కథ ఇప్పిన వాళ్ళకి ఇచ్చేసి భార్య మీద అలిగి ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఓపిక ఉండాలిగా, మరి భార్య భర్తల తర్వాత తగాదులు అనేవి, గొడవలు అనేవి, మనస్పర్ధలు అనేవి వచ్చేవిగా ఉంటాయి. మరి ఇష్టపడి వివాహం చేసుకున్నవాడు మరి ఓర్పు సహనంతో భార్యతో కాపురం చేయాలిగా. చేయకుండా ఏమి లేకుండా ఆ ఇప్పుడు కథ భావమును ఫిలిష్తీయులకి భార్య చెప్పిందని భార్య మీద కోపంతో అలిగి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఉంటాడు. మరి సంసోనైనా ఓర్పు సహనంతో నా భార్యగా చెప్పింది, అయితే మళ్ళీ ఎట్టోకట్ట ఉండాలి, అణిగి మరిగి కాపురం చేసుకోవచ్చుగా. సంసోను అణిగి మరిగి కాపురం చేసుకోకుండా ఏమి లేకుండా వాళ్ళ తండ్రి దగ్గర ఇంటికి వెళ్ళిపోతారు. సంసోను భార్య తండ్రి ఏం చేస్తాడంటే, ఇక సంసోను ఇంటికి వెళ్ళిపోయిండా, ఇక తిరిగి రాడుగా, నిజంగా ద్వేషించిందేమో, నా పిల్లని తీసుకోడేమోనని సంసోను
భార్య అయిన తండ్రి ఏం చేస్తాడంటే సంసోను భార్యకి వేరే అబ్బాయి నుంచి వివాహం చేస్తాడు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కాలమున సంసోను మేకపిల్లను ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో ఉన్న నా భార్య వద్దకు నేను వెళ్ళిపోదని అనుకున్నాను. ఏంటంట, సంసోనికి కోపం తగ్గిన తర్వాత భార్యని చూడటానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ భార్య ఉండదు. మరి ఆమెకైనా ఓపిక ఉండాలిగా. నేను సంసోన్ని ఇష్టపడి వివాహం చేసుకున్నా, వేరే పెళ్ళిని చేసుకోవాలని అనుకొని ఉండొచ్చుగా. ఆమెం చేసిద్ది, తండ్రి వివాహం చేసుకుని వెళ్ళిపోద్ది. ఇద్దరికి కూడా మారు మనసు లేదు. సంసోనికి ఓర్పు సహనం లేదు, సంసోని భార్యకి కూడా ఓర్పు సహనం లేదు. ఓర్పు సహనం లేకపోతే కోపాలు తీసుకునే వారంగా, కక్షలు తీసుకునే వారంగా, పగలు తీసుకునే వారంగా ఉంటే ఆ కుటుంబాలు నిలబడవు. ఇక్కడ సంసోని జీవితంలో కూడా భార్య మీద కోప్పడి వెళ్ళిపోవడం వల్ల ఆ కుటుంబం కట్టబడలేదు. సంసోని భార్య కూడా వివాహం చేసుకోవడం వల్ల ఓర్పు సహనం లేకుండా భర్త కోసం ఎదురు చూడకపోవడం వల్ల ఆ కుటుంబం నాశనం అయ్యేదిగా ఉంది. వారి జీవితాలు ఆగమయ్యేవిగా ఉంది. మన కుటుంబంలో కూడా అనేక బాధలు, అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. భార్యాభర్తలు అంతర్వాగా గొడవలు అనేవి వస్తాయి కానీ ఓర్పు సహనంతో మనం కాపురం చేసుకునే వారంగా ఉండాలి. అణిగి మణిగి ఉండే వారంగా ఉండాలి. ఇక్కడ సంసోనికి ఓర్పు సహనం లేదు, సంసోని భార్యకు కూడా ఓర్పు సహనం లేదు. ఓర్పు సహనం లేకుండా వారి జీవితాలను వారు ఆగం చేసుకునే వారుగా ఉన్నారు. నా భార్యగా చెప్తే చెప్పిందిలే అని సంసోని కాపురం చేసుకున్నట్లయితే, భార్య కూడా అణిగి మణిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం మంచిగా ఉండేదేమో. ఇద్దరిలోని ఓర్పు సహనం లేకపోవటం వల్ల ఇద్దరి జీవితాలు ఆగమైంది. అందుకే మన కుటుంబంలో కూడా గొడవలు తలెత్తేవిగా ఉంటాయి, మనస్పాటలు తలెత్తేవిగా ఉంటాయి. వచ్చినప్పుడు మనం అణిగి మణిగి కాపురం చేసుకునే వారంగా ఉండాలి. ఓర్పు సహనంతోనే ఇల్లు కట్టుకునే వారంగా ఉండాలి. దేవుడు అంటాడు, మీ ఇల్లు జ్ఞానం చేత కట్టుకోండి అంటాడు దేవుడు. జ్ఞానం చేత మన గృహాన్ని కట్టుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇక్కడ సంసోను భార్యకి ఓర్పు సహనం లేకపోవటం వల్ల, జ్ఞానం లేకపోవటం వల్ల ఆ కుటుంబం విడిపోయేదిగా ఉంది. వారి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, ఆనందం లేకుండా ఉండేదిగా ఉంది. అందుకే మన కుటుంబం కట్టుకోవాలంటే ఓర్పు సహనం ఉండాలి మన జీవితంలో. ఓర్పు సహనం ఉన్నప్పుడు, ఒకరి పాపాలు ఒకరు క్షమించుకున్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు అణిగి మణిగి జీవించినప్పుడు మన కుటుంబాలు బాగుపడేవిగా ఉంటాయని చెప్తున్న దేవుడు. కొద్ది మాటలు జీవించిన కాక ఆమె.